ఐపీఎల్లో ఇవాళ మరో ఆసక్తికర మ్యాచ్ కొనసాగనుంది. రాత్రి 7:30 ఉప్పల్ వేదికగా లక్నోతో హైదరాబాద్ తలపడనుంది. మ్యాచ్ కి వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. సమ ఉజ్జీల సమరంలో గెలుపు ఎవరిది అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆడిన 11 మ్యాచ్ల్లో 6 విజయాలు 5 ఓటములతో 12 పాయింట్లతో రెండు జట్లు సమ ఉజ్జీలుగా ఉన్నాయి. ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే ఇవాల్టి విజయం రెండు జట్లకు కీలకం కానుంది. ఈ ఐపీఎల్లో భారీ స్కోర్లు నమోదు చేస్తున్న హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ లో మరో విక్టరీ నమోదు చేయాలని భావిస్తోంది. ఇటు రాహుల్ నేతృత్వంలోని లక్నో జట్టు సూపర్ ఫామ్ ను కొనసాగిస్తోంది. ఇవాల్టి మ్యాచ్ లో ఎవరు పైచేయి సాధిస్తారో కాసేపట్లో తేలిపోనుంది. హైదరాబాద్ వర్సెస్ లక్నో మ్యాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు. తేజస్వి, రెండు జట్ల బలాబలాలు ఎట్లా ఉన్నాయి? ఉప్పల్ స్టేడియంలో ఈ రోజు అయితే అన్అఫీషియల్ నాకౌట్ బిట్వీన్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ లక్నో సూపర్ జైంట్స్. ఇది అఫీషియల్ నాకౌట్ కాకపోయినా ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు ప్లే ఆఫ్స్కి చాలా దగ్గర అయిపోతారు. అండ్ ఇంకొక మ్యాచ్ ఆల్మోస్ట్ దూరం అయిపోయినట్టే అని చెప్పాలి. అంటే ఇది మిగతా మ్యాచెస్ మీద, మిగతా టీమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవరు నెక్స్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్తారా లేదా అనేది. సో ఈ మ్యాచ్ రెండు టీమ్స్ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచెస్. అండ్ ఒక టీమ్ అవే ఫ్రమ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్కి బై చెప్పేసి అవే గ్రౌండ్స్లో ఆడటానికి వచ్చేస్తుంది, అదే లక్నో సూపర్ జైంట్స్. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అవే గ్రౌండ్స్ అన్నిటికీ బై చెప్పేసి మన ఓన్లీ అన్ని మ్యాచెస్ ఇప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉండడం. సో ఇది ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్కి ఒక అడ్వాంటేజ్. కానీ ఈ రోజు చాలా టెన్షన్ పెట్టిస్తున్న విషయం వర్షం. నిన్నటి నుంచి కంటిన్యూస్గా, నిన్న అంతా హైదరాబాద్లో నిన్న ఈవినింగ్ కంటిన్యూస్గా చాలా హెవీ రైన్ పడడం అండ్ దానివల్ల గ్రౌండ్ పిచ్ కొంచెం డిస్టర్బ్ అవ్వడం. ఈరోజు కొంతవరకు బాగా ఎండ వచ్చింది కాబట్టి ఈరోజు కొంతవరకు సెట్ అవుతుంది గ్రౌండ్ అని అనుకుంటున్నారు. కానీ ఈరోజు కూడా వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో వర్షం పడితే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక ఇబ్బంది పెట్టే సిచ్యువేషనే కనిపిస్తుంది. ఎందుకంటే మ్యాచ్ కనుక సగం అయిన తరువాత కనుక వర్షం పడితే ఓకే, డక్వర్త్ లూయిస్ ఇది టాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ మ్యాచే ఆడకుండా కనుక వర్షం పడితే రెండు టీమ్స్కి ఒక్కొక్క పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. అది నెక్స్ట్ సిఎస్కే లాంటి టీమ్స్ని ఇబ్బంది పెడుతుంది. అండ్ వీళ్ళు కూడా నెక్స్ట్ రెండు మ్యాచెస్ రెండు టీమ్స్ ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఈరోజు ఖచ్చితంగా వర్షం పడకుండా మ్యాచ్ జరగాల్సిన అవసరం వెనక థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ప్లేసెస్లో ఉన్న అన్ని టీమ్స్కి ఈరోజు మ్యాచ్ జరగడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ హైదరాబాద్లో ఆల్రెడీ టికెట్స్ కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మ్యాచ్ జరగాలి అని చాలా గట్టిగా కోరుకుంటారు. అలాంటి పరిస్థితి ఈరోజు రాకూడదు అని కూడా కోరుకుంటారు. అండ్ ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్ గనక ఈరోజు మ్యాచ్ జరిగితే మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ది కొంతవరకు పై చేయి ఉండొచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ హోమ్ గ్రౌండ్లో 4 మ్యాచెస్ జరిగితే కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడం చూసాం. కానీ బ్యాక్ రికార్డ్ చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ మీద 3 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయారు. కానీ ఇదంతా పాస్ట్ రికార్డ్. ఈ సీజన్లో ఇదే ఫస్ట్ టైం లక్నో సూపర్ జైంట్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడటం కాబట్టి ఈ రెండు టీమ్స్కి ఈక్వల్గానే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెట్ రన్ రేట్ సన్ రైజర్స్ హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఎల్ఎస్జీకి చాలా తక్కువ ఉంది. మేబీ అంటే లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ చాలా చిత్తుగా ఎల్ఎస్జీని ఓడించడం జరిగింది. అండ్ 98 రన్స్ తేడాతో ఎల్ఎస్జీ ఓడిపోవడం జరిగింది. దానివల్ల నెట్ రన్ రేట్ చాలా దెబ్బతినింది. అండ్ నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడం వల్ల లక్నో సూపర్ జైంట్స్ 6th ప్లేస్కి వెళ్ళిపోయారు. సో ఈ మ్యాచ్ కనుక గెలిస్తే వీళ్ళు డైరెక్ట్ అటాక్ 3rd ప్లేస్కి వచ్చేస్తారు, 14 పాయింట్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఇది మేబీ పైగా నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ ఆడుతున్న 2 మ్యాచ్లు చాలా చాలా స్ట్రాంగ్ టీమ్స్ మధ్య ఉన్నాయి. అండ్ ఇటు సన్ రైజర్స్ హైదరాబాద్కి 2 టీమ్స్ గుజరాత్ టైటన్స్ అండ్ పంజాబ్ కింగ్స్ లాస్ట్ ప్లేసెస్లో 8th, 9th ప్లేసెస్లో 8th and 10th ప్లేసెస్లో ఉన్న టీమ్స్ మీద ఉన్నాయి. అండ్ మన హోమ్ గ్రౌండ్లోనే. కానీ ఎల్ఎస్జీకి చాలా టఫ్ సిచ్యువేషన్స్ చూస్తాం. సో మన సన్ రైజర్స్ హైదరాబాద్ కంటే కూడా ఎల్ఎస్జీకి ఇది చాలా చాలా క్రూషియల్. పైగా వీళ్ళు లాస్ట్ సీజన్స్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్తున్నారు ప్రతి సీజన్లో. అండ్ లాస్ట్ 3 ఇయర్స్లోనే కాబట్టి చాలా న్యూ టీమ్ కాబట్టి ప్రతిసారి వీళ్ళు 100% ఎఫర్ట్ పెడుతున్నారు. అండ్ కేఎల్ రాహుల్ కెప్టెన్సీని కూడా చాలా మెచ్చుకోవాలి, అంత మంచి ఎఫర్ట్ చూపిస్తున్నారు. అండ్ వీళ్ళ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే ఒక కన్సర్న్ ఇదే, బౌలింగ్ ఎక్కడో నటరాజన్, ప్యాట్ కమిన్స్, భువి వీళ్ళు కొంతవరకు కంట్రోల్ చేస్తున్నారు. కానీ మనకి మంచి స్పిన్ అటాక్ లేదు, అది ఖచ్చితంగా ఒక పెద్ద కన్సర్న్. అండ్ బ్యాట్స్మెన్ విషయానికి వస్తే హెన్రీ క్లాసెన్ వీళ్ళందరి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ లాస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోవడం జరిగింది. మనం బ్యాటర్స్ కొంతవరకు ఫామ్ కోల్పోతున్నారు. అభిషేక్ శర్మ లాంటి ఓపెనర్
లాస్ట్ 3 మ్యాచెస్లో చూస్తే కేవలం 38 రన్స్ చేశాడు అంటే ఎక్కడో అవుట్ ఆఫ్ ద ఫామ్ అయిపోతున్నారు. సో వీళ్ళందరూ ఖచ్చితంగా ఆ యూనిట్గా ఎఫర్ట్ పెట్టాలి. ఈరోజు అందరూ మంచి స్కోర్ చేయాలి. అండ్ ఫస్ట్ సీజన్ స్టార్టింగ్లో ఎలా అయితే కంటిన్యూస్గా మ్యాచెస్ గెలిచారో ఆ ఎఫర్ట్ అలాంటి ఒక ప్లేయర్స్ని మనం ఇప్పటి నుంచి కంటిన్యూస్గా ఈ 3 మ్యాచెస్లో చూడాలి. అలా చూస్తేనే సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇది చాలా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ మనం హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని కూడా యూజ్ చేసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తేనే ఫైనల్ వరకు వెళ్ళి ఫైనల్కి వెళ్తే మాత్రం ప్యాట్ కమిన్స్ ఖచ్చితంగా అవతల టీంని సైలెంట్ చేస్తాడు. ఫైనల్లో నాకౌట్స్లో ప్యాట్ కమిన్స్ మంచి క్యాప్టెన్సీ చూపిస్తాడు. అండ్ ఈరోజు ప్యాట్ కమిన్స్ బర్త్డే కూడా. సో ప్యాట్ కమిన్స్కి ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ గెలిచి అది ఖచ్చితంగా బర్త్డే గిఫ్ట్గా కూడా ఇవ్వాలని అయితే మనం కోరుకుందాం. థ్యాంక్ యూ తేజస్వి.